Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీదేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 6వ స్కందము. దేవతలు బృహస్పతితో సంప్రదించుట. బృహస్పతి అంగీకారముననుసరించి కార్యము సంపన్నము చేయుట. ఇంద్రాణిని దేవి కరుణించుట. నహుషుడు మునులతో పల్లకీని మోయించుచు దానిమీద నెక్కుట. సకల ప్రాణులకు జనని అను చెప్పుకొనగలుగు సౌభాగ్యము ఆ దేవికి మాత్రమే కలదు. కరుణాస్వరూప అమృతమునకు ఆమె అంతులేని సముద్రము. అనంతకోటి బ్రహ్మాండముల మీద పరమేశ్వరి నియంత్రణ నిరంతరము కొనసాగుచుండును. ఈ దేవిలో సౌమ్యము నిండి ఉండును. ఆ దేవి అందరికీ యజమానురాలు, సర్వజ్ఞురాలు, కూటస్థ, అక్షరమయి. ఆ భగవతి జగదంబ ప్రసన్నురాలై ఉండెను. హర్షమును ప్రకటించుచు మేఘము వలె గంభీరమైన వాణితో ఇంద్రాణితో ఇలా చెప్తోంది. సుందరమైన కటిభాగముతో శోభిల్లు ఇంద్రప్రియ, నీవు కావలసిన వరములు కోరుకొనుము. నేను సంతోషముతో వాటిని ఇచ్చుటకు సంసిద్ధనై ఉన్నాను. నీవు సమగ్రముగా నన్ను ఆరాధించితివి. నీకు వరమునిచ్చుటకే నేనిచ్చటికి వచ్చి తిని. నేనంత సులభముగా ఎవరికిని ప్రత్యక్షము కాను. అనంతకోటి జన్మల పుణ్యఫలము వలననే ప్రాణులు నా దర్శన సౌభాగ్యమునకు అర్హులగుదురు. ఆ సమయమున ఇంద్రాణి భగవతి జగదంబ ఎదుట చేతులు జోడించి నిలుచుని ఉండెను. దేవి ఆదేశించగా అత్యంత ప్రసన్నురాలై విరాజిల్లు ఆ పరమేశ్వరితో ఇంద్రాణి ఇలా అర్థించింది. అమ్మా, పతిదేవుని దర్శనము నాకు పరమ దుర్లభమైనది. ఆయనను దర్శించుటకే నేను తహతహలాడుచున్నాను. పాపి అయిన నహుషునితో నాకే విధమైన భయము లేకుండునట్లు నేను నా పూర్వస్థానము పొందునట్లు అనుగ్రహింపుము. దేవి చెప్తోంది, నీవు నా దూత వెంట మానస సరోవరమునకు వెళ్ళుము. అచట నా అచలమూర్తి ప్రతిష్ఠితమై ఉన్నది. ఆ మూర్తిని ప్రజలు విశ్వకామ అని పిలిచెదరు. అచ్చట నీవు ఇంద్రుని కలుసుకొందువు. ఇప్పుడతడు భయముతో వ్యాకులతకు లోనయ్యి గొప్ప దుఃఖమును అనుభవించుచున్నాడు. విశాలాక్షి, కొద్దిసేపటి తరువాత నేను రాజగు నహుషుని మోహింపచేయుటకు ఏర్పాట్లు చేసేదను. ఇప్పుడు నీవు స్వస్థురాలువు కమ్ము. నీ మనోరథమును నెరవేర్చుటకు నేను కార్యసంలగ్ననయ్యదను. నా ప్రయత్నముతో రాజగు నహుషుడు మోహితుడగును. వెంటనే ఇంద్రుని ఆసనము నుండి పతనమగును. వ్యాసుడు చెప్తున్నాడు, రాజా. తదనంతరము భగవతి జగదంబ యొక్క దూత ఇంద్రాణిని తీసుకుని వెళ్ళాడు. వెంటనే ఆమెను ఆమె భర్త దగ్గరకు చేర్చాడు. శచి పతిదేవుని దర్శించింది. భగవతి పరమేశ్వరి యొక్క ఆ విగ్రహము కూడా ఆమెకు కనుల పండుగగా చేసెను. ఆ సమయమున అచ్చటనే దాగి ఉండి ఇంద్రుడు కాలము గడుపుచుండెను. ఇంద్రాణి మనస్సులో చాలా దినముల నుండి భర్తను దర్శించవలనను కోరిక ఉండెను. ఆ అభీష్టమిట్లు సిద్ధించెను. దానివలన సంతోషముతో ఆమె గొంతు బొంగురుబోయెను. వ్యాసుడు చెప్తున్నాడు, రాజా. విశాల నేత్రియగు ఇంద్రాణి హృదయము చింతతో నిండి ఉండెను. ఇంద్రుడు తన ప్రాణప్రియురాలను తన ఎదుట నుండుటను చూసి ఆశ్చర్యమును పొందెను. అతడు ఆమెతో పలికెను, ప్రియురాలా, నీవు ఇచ్చటకు ఎట్లు వచ్చితివి? నా ఈ ఉనికి రహస్యముతో కూడినది. దీనినెట్లు తెలుసుకుంటివి? శుభానన, నా ఈ రహస్యమైన ఉనికిని ఏ ప్రాణియును తెలుసుకొనజాలదు. శచీదేవి చెప్తోంది, ప్రభు, భగవతి జగదంబ కృపాప్రసాదమున నాకు నీ విషయము తెలిసినది. ఆ దేవి దయ వలననే నేను మిమ్ములను పొందితిని. దేవతలు, మునులు నహుషుడను పేరుగల ఒక రాజర్షిని మీ స్థానమున నియమించారు. అతని వలన నేను మిగుల కష్టముల పాలైతిని. ఆ నీచుడు, సుందరి, నీవు నన్ను పతిగా స్వీకరింపుము. నేనే దేవతలకు అధిపతిని, ఇంద్రుడను అని పలుకుచున్నాడు. స్వామి, నేనిప్పుడేమి చేయవలయును? ఇంద్రుడు చెప్తున్నాడు, వరారోహ కళ్యాణి, తగిన సమయము కొరకు నేనిచ్చట వేచి ఉన్నాను. అటులనే నీవు కూడా మనస్సులో ధైర్యము వహించి కాలము గడుపుము. వ్యాసుడు చెప్తున్నాడు, రాజా. ఇంద్రుడు పరమ ఆదరణీయుడు. అతడిట్లు పలికినప్పటికీ కూడా ఇంద్రాణి మనస్సులోనున్న సంతాపము దూరము కాలేదు.
వణుకుచూ దీర్ఘనిట్టూర్పులను వదులుచూ ఆమె ఇంద్రునితో ఇట్లు పలుకసాగింది. మహానుభావ, నేనెట్లు కాలము గడుపుదును? నహుషుడు మిక్కిలి దుష్టుడు. వరములు పొందుట వలన అభిమాన మదోన్మత్తుడై ఉన్నాడు. ఈ ఆపద కాలమునందు భర్త లేని దాననై నేనెట్లు కాలము గడుపుదును? మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. శ్రీ దేవీ భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.